డబ్బు ఉంటేనే మామ ఈ రోజుల్లో. డబ్బు లేకపోతే భార్య లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, ఎవరు మనకు రెస్పెక్ట్ ఇవ్వరు. అంతే. ఏందల్లుడు అట్టంటావా? ఇప్పుడు నా ఫ్యామిలీ చూడు, డబ్బు ఉన్నా లేకపోయినా నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో. నీకు అర్థం కావడం లేదు మావా. నీ దగ్గర డబ్బు ఉందని ఆ రెస్పెక్ట్, ఈరోజు లేకపోయినా రేపు వస్తుందని. అంతేగాని నువ్వు భ్రమల్లో పడమాక. లేదల్లుడా, ఎవరి విషయంలో అలా జరగచ్చు, కానీ నా ఫ్యామిలీ విషయంలో అలా జరగదు. నాకు ఆ నమ్మకం ఉంది. మనం బతికిన రోజులో వాళ్ళు బయటపడరు మావా. ఒక్కసారి మనం కానీ చచ్చిపోయినాం అనుకో, అప్పుడు బయటపడతాయి వాళ్ళ నిజ స్వరూపాలు. ఏందబ్బా వాళ్ళు డౌట్ పెట్టేశాడా? ఒక్కసారి టెస్ట్ చేసేస్తే పోలా? ఏమండి 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 లేవండి, ఏమండి ఏమండి, రే డాడీని ఇలా వృధా పండేయకూడదు, వెళ్ళి దుప్పటి తీసుకురా పోరా. మొహం మీద గుడ్డ తీరా, కాసేపన్నా చూసుకుందాం. ఏమండి, ఒరే డాడీ చేతుకున్న ఉంగరాలు తీసేరా. మీ అత్తమ్మ వచ్చిందంటే మళ్ళీ వాట అడుగుతుందిరా, మీ అత్తమ్మ వచ్చిందంటే మళ్ళీ వాట అడుగుతుందిరా. డాడీ 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 మమ్మీ రావట్లేదు మమ్మీ. మమ్మీ ఉంగరాలు గట్టిగా ఉన్నాయి మమ్మీ, రావట్లేదు. మమ్మీ నాదైతే సగమే వచ్చింది మమ్మీ. అయ్యో అమాయకుడు, నా బిడ్డల్ని ఇద్దరిని అమాయకుని చేసిపోయాడమ్మా ఈ మహానుభావుడు. అమాయకులారా, నీకు ఇంకా లోక జ్ఞానం ఎప్పుడు వస్తుందిరా? సప్పు పెట్టి లాగండ్రా వస్తాయి, సప్పు పెట్టి లాగండ్రా వస్తాయి. లేచి సప్పు తీసుకురా పోరా. ఒరే అమాయకుడా, సప్పు ఒకటే తెచ్చావేమిరా? నీళ్ళేమిరా? నువ్వే కదా మమ్మీ సబ్బు తీసుకోరమ్మన్నావు. నీళ్లు దారా. అయ్యో దానికి ఎందుకు నాయన సబ్బు? వెనక ఊపుతుంటుంది, అది తీసేస్తే వచ్చేస్తుందమ్మా. అయ్యో ఎలాంటి తెలివైన బిడ్డలు ఇచ్చిపోయినావు అయ్యా దేవుడా. అయ్యో తొందరగా తీయమ్మా, మీ నానమ్మ వచ్చిందంటే దాని తాకను కూడా తాకనీదమ్మా మమ్మల్ని. రావట్లేదమ్మా. మీ నానమ్మ వచ్చే లోపల నువ్వు అన్నా తొందరగా తీరా. ఎట్టలాగెవరా దెబ్బతోటి నోరు తెరిచేసాడు రా, దెబ్బతోటి నోరు తెరిచేసాడు రా. లేకపోతే నానమ్మ వచ్చేస్తుంది కదా మమ్మీ. మా నోట్లో ఈగలు పోతాయి, కాస్త విసరంటమ్మా. మా తాత ఏంది మంచం మీద పండుకోకుండా కింద పండుకో ఉండడా? మీ తాత చచ్చిపోయాడ్రా. ఏం చేస్తున్నావురా? ఒక్క ఆట పబ్జి ఆడుకొని ఇస్తానమ్మా. సమయంలో ఏం ఆడాలో తెలీదారా మీకు? ఉండు నానమ్మా, మళ్ళీ చుట్టాలు వస్తే ఆడుకోలేమా? డాడీ ఉంటే ఎలాగో ఫోన్ తాకనిచ్చేవాడు కాదు కదమ్మా. లక్కీగా లేడు, ఆడుకొని. చుట్టాల్లో నా పరువు తీవాకండ్రా. ఏం కాదులే అమ్మా, జనాలు వచ్చే లోపల ఒక ఆట ఆడిచ్చేస్తాడు. నాయనలారా, ఎల్ఐసి బాండ్లు, ఆస్తి పత్రాలు, ఈ సచ్చినోడు ఏవేవి ఎక్కడ పెట్టారో వెతకండ్రా.
పొద్దున ఇస్తానన్నాడే పొద్దుటి కల్లా ఇలా తయారయ్యాడు. ఆ విషయం పక్కన పెట్టు, ముందు మీ బావకి తులసి నీళ్లు పోస్తాం, తీసుకురా పోవే. అలాగే. తులసి నీళ్లు తెమ్మంటే డ్రింక్ తెచ్చావేందే? ఫ్రిడ్జ్ లో ఇదే ఉంది అక్క. కొంచెమే ఉన్నాయేందే? బావ ఇంతకన్నా ఎక్కువ తాగలేళ్ళే అక్క. ఈ డ్రింక్ అయినా మీ బావ గొంతులో పోయవే. అక్క బావ కన్ను కొడుతున్నాడే. పెళ్ళైనప్పటి నుంచి నీకే కదా కన్ను కొడుతున్నాడు. అప్పుడంటే బతుకున్నాడే, ఇప్పుడు శవం కదా, ఎలా కొడతాడు? అవును కదా. మీ దుంపల దగ్గ ఏమే, నేను నీ దగ్గర 25,000 తీసుకున్నానా? ఏమ్మా, నాన్న లేకపోతే నీకు లక్కీనా? మా అమ్మ చెల్లెలు వస్తే వస్తువులు లాగేసుకుంటారా? ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా, ఒక్కొక్కరు ఎన్ని వేషాలు వేశారే. అమ్మా అమ్మా అమ్మా.